హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకుమాని వ్లాగ్స్కి వెల్కమ్ అండి. మేమైతే మా ఊరు పక్క ఊర్లో జాతర అయితే వెళ్ళామండి. ఈ వీడియో అనేది 1 మంత్ అవుతుంది నేను తీసి మర్చిపోయాను పోస్ట్ చేయడం అనేది. అందుకే ఈరోజు అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ యాత్ర అనేది ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఈ యాత్ర పేరు వచ్చి జామయాత్ర అంటారు. ఇక్కడ సిర్లిపోలమ్మ తల్లి అయితే ఉంటుంది. సిర్లిపోలమ్మవారు అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కానీ గజ్జి తామర దొరద ఇటువంటివి ఏవి ఉన్నాయి, ఈ తల్లిని మనం మొక్కుకుంటే మనకు అటువంటివి ఏమీ రావు అని అప్పటి నుండి చెప్తారు. అప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి. చాలామంది ఎక్కువగా వాటి కోసం పిల్లల కోసం మొక్కుతారు. ఎక్కువగా పిల్లల కోసమే మొక్కుతారండి. మేమైతే ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము. మేము వెళ్ళేది 2వ రోజు కాబట్టి జనాలు ఎక్కువగా లేరు. ఇక్కడ కొబ్బరికాయల సెట్ అయితే తీసుకుంటున్నామండి. మా వారైతే కొబ్బరికాయల సెట్ అడుగుతున్నారు ఎంత అమ్మా అని. ఆవిడైతే 50 రూపీస్ చెప్పారు. ఒక సెట్ అయితే తీసుకున్నాము లోనికి వెళ్ళడానికి అనమాట. ఇంకా 5 డేస్ ఉంటుందండి ఈ యాత్ర, కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మేము 2వ రోజు వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళిన ఒక్క క్షణంకే చాలా జనాలు వచ్చేసారు. ఇంకా నడ్డానికి కూడా ఖాళీ ఉండదన్నమాట. మీరు ఎవరికైనా ఎప్పుడైనా వెళ్ళలేదు అని అనుకుంటే ఒకసారి ఎప్పుడైనా వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ అంటే కొత్తూరు అండి, శ్రీకాకుళము కొత్తూరు హిరమండలం రూట్ అనమాట. ఇలాగొస్తే కొత్తూరు నుండి మనం వస్ప నెవగాం వెళ్ళాలి. నెవగాం యాత్ర అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోద్ది. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఒట్టప్పుడు కూడా వెళ్ళొచ్చు, మన ఇష్టం. అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు. ఇక్కడ చూసారా కౌంటరు, టికెట్ వచ్చి 10 రూపీస్ అండి. పిల్లలకు కూడా తీసుకుంటారు టికెట్స్. 4గురికి తీసుకున్నారనమాట. ఈ రైస్ చూసారు కదా, ఈ రైసు చెప్పాను కదా సిర్లిపోలమ్మ తల్లి అంటే జామయాత్ర రోజు అనమాట. రైసు మా వీధి సైడ్ అంటే మా విలేజ్ సైడ్ ఏంటంటే ఒక 5 ఇళ్ళకి దండుతామండి. పిల్లలు కానీ మేము కానీ తలకు స్నానం చేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసి ఒక చీర టవ్వాలు అయితే టవ్వాలు పట్టుకొని ఒక 5 ఇళ్ళు, ఎన్ని ఇళ్ళు అయినా పర్లేదు, ప్రస్తుతానికి ఒక 5 ఇళ్ళు దండుతాం. అందులో ఉలవలు, కందిపప్పు, శనగపప్పు, బఠానీ గింజలు, పెసరపప్పు అన్నీ వేస్తారు. మినుములు వేసి 3 వేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పిడికిలు రైస్ వేస్తారనమాట. అలాగ తెచ్చిన రైస్ అండి అవన్నీ ఇన్ని చూసారు కదా అక్కడ ఎన్ని బస్తాలో. ఇంకా ఈ 5 రోజులు కూడా తెస్తూనే ఉంటారు. చుట్టుపక్కల గ్రామాలు అందరూ దండి తెస్తారు కదా, చాలా ఎక్కువ రైస్ అవుతాయండి. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. లైన్లో ఖాళీగా ఉంది చూసారు కదా, 2వ రోజు అవడము. అదే మనం 3వ రోజు 4వ రోజు అయితే ఇలా ఖాళీ అస్సలు ఉండదు. ఇప్పుడు సిస్టమ్ మార్చేశారు, చుట్టూ తిప్పి వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయే వాళ్ళము, అందుకే ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటింటికి వెళ్ళి అమ్మ జోగయ్యండి అనేసి అడగాలి. అడిగితే మనకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉంటే అన్ని పిడికిలు వేస్తారనమాట. ఫైనల్గా అయితే ఈ గుడికి తెచ్చి మనం ఆ రైస్ని ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. టెంపుల్కి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు చూసారా మా వారైతే ఇక్కడ కొబ్బరికాయ పట్టుకొని నిలబడ్డారు, కొబ్బరికాయ ఇక్కడ కొట్టడానికి. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ప్రతి ఒక్కరండి కంపల్సరిగా ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు ఈ తల్లి దగ్గరికి. అంటే అంత ఫేమస్ అనమాట ఈ గుడి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందన్నమాట ఈ యాత్ర. నెవగాంలో జామయాత్ర అంటే ఫేమస్ అనమాట. ఇక్కడ చూసారు కదా అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఎలా కొడుతున్నారు. అరటిపళ్ళు గెల్లు ఎలబెట్టారు. లోన అయితే ఈ తల్లి వెలిసిందేనండి. లోన ఇది ఒక ఇల్లు, పుట్ట కూడా ఉంటుంది లోన. ఇదిగోండి లోనకి అయితే మనం వచ్చాం చూసారా. వీళ్ళందరూ అయితే బొట్లు పెడుతున్నారు మనకి ఆ తల్లి దగ్గర ముర్రాట తీసుకొని. చూసారా ఆవిడే సిర్లిపోలమ్మ. అరటి గెలలు ఇక్కడ చూసారు కదా, ఆ మూలకు ఉంటుందండి పుట్ట, నాగసర్పం అనమాట. రియల్గా వెలిసిన పుట్ట అనమాట అది. దానికి గుడ్లు అవన్నీ పెట్టారు చూడండి. నేను ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి తీస్తాను చూడండి. దగ్గర నుండి కూడా కొంచెం తీసాను, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల మరి అంత క్లారిటీగా తీయలేకపోవచ్చు, కానీ కొంతలో కొంత తీసాను అనిపించింది. ఇగోండి ఇదే ఆ పుట్ట చూసారు కదా. ఆ తల్లి ఇక్కడే వెలిసిందనమాట. మనకి ఎక్కువసేపు ఆ లోన్ ఉంచరు, బయటకైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు తీసుకొని మా పిల్లలేమో మమ్మీ డబ్బులు వేస్తాం ఇవ్వు మమ్మీ అంటే వాళ్ళ చేతికి చిల్లర ఇచ్చాము. చిల్లర ఇస్తే వేశారనమాట పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలకు కూడా మనము అన్నీ నేర్పించాలండి. దాన ధర్మాలు చేయిస్తే వాళ్ళు అన్నీ నేర్చుకుంటారనమాట.
ఇప్పటి నుండి నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా మనసు అనేది కొంచెం కనికరం అనేది వస్తుంది. మనము ధర్మం చేయడం వల్ల ఇలా చెయ్యాలి అని వాళ్ళు కూడా తెలుస్తుంది అనమాట. అందుకని ఎక్కడికి వెళ్ళినా పిల్లల చేత మాత్రం కంపల్సరిగా చేతిలో డబ్బులు పెట్టమని చెప్తుంటాను. ఎంత ఉంటే అంత.